జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. అకాల వర్షాల వల్ల నేలరాలిన పంటలను, పండ్ల తోటలను ఆమె పరిశీలిస్తున్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామంలో నేలరాలిన మామిడి తోటలను షర్మిల పరిశీలించారు. బచ్చన్నపేట మండలంలో 250 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగిందని రైతులకు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఎకరాకు 50,000 పెట్టుబడి పెట్టామని, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం నిండా ముంచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ₹10 కూడా ఇచ్చింది లేదు కేసీఆర్ గారు. మరి ఇటీవల ఇక్కడ పడిన వడగండ్ల వానతో ఇంతమంది రైతులు మళ్లీ నష్టపోయారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? అసలు 9 సంవత్సరాలలో పంట నష్టం అనే కాన్సెప్ట్ ను కూడా తీసేశాడు కదా కేసీఆర్ గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే. ఇవేవీ లేకుండా పోయినాయి. ఒక రైతు బంధు ఇస్తున్నానంటున్నాడు కేసీఆర్ గారు. కానీ ఆయన ఇచ్చే 5,000 ఎకరాకు ఏ మూలకు సరిపోతాయని అడుగుతున్నాం కేసీఆర్ గారిని. మీరు 5,000 ఇస్తున్నారు, 30-40 వేలను పట్టుకుంటున్నారు కదా. ఇచ్చేదేమో రైతు బంధు కింద 5,000. కానీ ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు. ఇట్లా పంట నష్టపోతే నష్టపరిహారం అంతకంటే లేదు. అంటే ఎకరాకు కనీసం 30,000-35,000 కేసీఆర్ గారు పట్టుకుంటున్నాడు. 5,000 ఇచ్చి రైతు బంధులో ఇచ్చి నేను రైతులంతా కోటీశ్వరులు అయిపోయారు.